హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసి ఆయనే మనలను స్వస్థపరచు. ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షం కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రాత్రి మనం సామెతల్లో నుంచి 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కొన్ని సంగతులు నేర్చుకున్నాం. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవిక సంగమా, హోషేయ హోషేయ దేవుని పంపించినటువంటి ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు హోషేయ ప్రార్థన లేదు హోషేయ యొక్క మాటలు విన్న ఒకే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. పట్టణంలో రాజ్యం. దేవునికి స్తోత్రం. హోషేయ భక్తుడు చాలా విశిష్టమైన సంగతులు మనం ముందుంచారు. ఇంకొంచెం కిందకి వెళ్తే ప్రియులారా, మనం చదివితే మనకు అర్థమవుతుంది. చాలా విలువ కలిగిన మాటలు మన ముందున్నాయి. 6వ వచనంలో చెప్తాడు, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు విశ్వాసఘాతుకులై నా నిబంధనలు మీరువి. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడి నామానికి అవమానం తెస్తుంది ఎవరు అంటే, నిజంగా మాట్లాడుకోవాల్సి వస్తే, సత్యమే మాట్లాడవలసి వస్తే, ఎవరైతే క్రీస్తును అంగీకరించి, ఎవరైతే నేను మారు మనసు పొంది, ఎవరైతే నేను బాప్తిసం పొంది యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించానని, యేసు ప్రభువే నిజమైన దేవుడని, యేసు ప్రభు తప్ప వేరు దేవుడు లేదని ఎవరైతే సాక్ష్యాలు చెబుతున్నారో, నిజంగా చెప్పాలంటే వాళ్ళతోనే దేవుడితో మాట్లాడతారు. హల్లెలూయా. ఎందుకు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతారంటే, వీళ్ళు చెప్తారు, వీళ్ళు పొగుడుతారు, వీళ్ళు దేవుడి గురించి అందరి దగ్గర గొప్పగా మెప్పు పొందుడికి ఇవన్నీ చేస్తున్నారు. మనం ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్తే, కీర్తనకు ముందు ఒక భక్తుడు ఉంటాడు. ఆయన పేరు యోగు. యోగు స్నేహితులు ఉన్నారు. ఇటు దేవుడు పొగుడుతూ, ఒకవైపు దేవుడు మెప్పిస్తూ, మరొక వైపు నుంచి యోగుని బాధపడడం చూసాం. ఇక్కడ బాధ చేస్తుంది కానీ, లేకపోతే ఈరోజు క్రీస్తే నా సొంత రక్షకుడు, క్రీస్తే నా దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు చేస్తున్న పని కూడా ఇది తేడా ఇది వాళ్ళకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక అని స్పష్టంగా చెప్పిన మాట ఈ 6వ వచనంలో 7వ వచనంలో చూస్తున్నప్పుడు, ఆదాము ఏ నిబంధన అయితే మీరాడో ఇప్పుడు మనం చేస్తుంది అదే చెప్తున్నాడు. విశ్వాసఘాతుకులకు కాకుండానట్లుగా నీ విశ్వాసము ఎలా ఉండాలంటే పరిపూర్ణత కలిగి ఉండాలి. నేను గతంలో ఒకసారి చెప్పాను, విశ్వాసము కలిగిన వ్యక్తి పరిపూర్ణ కావాలి. పరిపూర్ణత ఈ మాట మన లోకసువార్తలో 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఆయన ఆత్మపూర్ణుడై, ఆయన పరిపూర్ణుడై
గలిలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక క్రీస్తుని అంగీకరించినట్టు ఒక విశ్వాస సహితమైనటువంటి రక్షణ పొందినట్టు ఒక దేవుని కుమారుడు కావచ్చు, దేవుని కుమార్తె కావచ్చు, వాళ్ళు ఏమైపోవాలంటే పరిపూర్ణత చెందాలి. విశ్వాసంలో పడిపోకూడదు, దంభంసంగా మాట్లాడకూడదు, దేవునికి బాధ కలిగించే అనేకుల మధ్య అవమానకరమైన ఏడకరంగా దేవుని నామానికి దుష్టపాలుగా ఉండడానికి వీల్లేదు. ఇది చేయటమే దేవుడు ఏమన్నాడు, మీరు విశ్వాసఘాతుకులు. దేవునికి స్తోత్రం. ఇది నాకు ఎవరి దగ్గర నుంచి రాలేదు. విశ్వాసఘాతుకులు ఈ మాట ఎందుకు వచ్చిందంటే అందుజనం నుంచి నా దగ్గర రాలేదు ఈ మాట. వాళ్ళని ఎరగమన్నారు. భక్తిహీనుల దగ్గర నుంచి నా దగ్గర నాకు రాలేదు ఈ మాట. ఇది కేవలము క్రైస్తవులనే చెప్పుకున్నట్టు విశ్వాసం నుంచి అనేక మంది దేవుని యందు అంగీకరించమని చెప్పిన వారి గురించి మాట్లాడే విషయాలు. దేవునికి స్తోత్రం. నిజానికి హోషేయ ప్రవక్త గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన ఎఫ్రాయిమును ఎంతో ప్రేమిస్తుందట. ఎవరో దేవుడు. ఆ ప్రాంతంలో అక్కడ పరిస్థితులు భక్తి లేకపోవడం చూసి, అక్కడ దేవుని మర్చిపోవడం చూసి హోషేయ ప్రకటించినప్పుడు వారు ఎంత మాత్రం లక్ష్యం ఉంచలేదు. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుని ధర్మశాస్త్రం తెలుసు, దేవుడిని యెహోవా తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వారు ఏమైపోయారంటే విశ్వాసఘాతులు అయిపోయారు. మనం అంటాం కదా, తిన్న ఇంటి వాసాలు ఎక్కడతారు, అలాగైపోయారు. అయితే వాళ్ళు కూడా హల్లెలూయా. ఏ ఐగుప్తులో నుంచి అయితే, ఏ ఫరో యొక్క కబస్త బంధకాల నుంచి తీసుకొచ్చి దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడో అది వాళ్ళు గుర్తు రావట్లేదు. అంతే. దేవుడిచ్చిన నిబంధనని, దేవుడిచ్చిన ప్రమాణాన్ని, దేవుడిచ్చినటువంటి కట్టడలను, శాసనాలను మరిచిపోయి వారు సుబుద్ధిని, సుచిత్తాన్ని, వాళ్ళ సొంత ఆలోచనలు ఆధారం చేసుకుంటూ వారు వెళ్ళిపోతున్నారు. అందుకనే వారు దారి తప్పిపోతున్నారు, వారు తొలగిపోతున్నారు అని చెప్పి హోషేయ ప్రవక్తను వాళ్ళ దగ్గరికి పంపించారు. హోషేయ ప్రవక్తను వాళ్ళు అంగీకరించలేదు, ఆయన చెప్పిన బోధన స్వీకరించలేదు, ఆయన ప్రకటించే మాటల మీద లక్ష్యం ఉంచలేదు. ఒకే ఒక వ్యక్తి జీవము కలిగిన దేవుని వైపు తిరిగాడు. హల్లెలూయా. హోషేయకి కలిగిన కష్టములు, బాధలు అన్నింటి కాదు, మనము క్రీస్తు అన్న జీవము కలిగిన దేవుడి దగ్గరకు వస్తే ఆయన, మనం చదువుకున్న మొదటి మాటలు మనం చూసినప్పుడు ఆయన మనల్ని చీల్చివేసను, ఆయన మనల్ని స్వస్థపరచను, ఆయన మనం కొట్టెను, ఆయన మన బాగు చేసను, 2 దినాల తర్వాత మనల్ని బ్రతికించు, మనము సుఖ దుఃఖమందు బ్రతుకున్నట్లు 3వ దినాన ఆయన మనల్ని స్థిరపరచు. నిజంగా ఈ 5 మాటలు మనకు చాలా అవసరమైన. లోకంలో అనేక సార్లు పడిపోతూ లెగుతూ అనేక అవమానాలు పొందుతూ, అనేకుల చేత తోసిపుచ్చబడుతూ, అనేకుల చేత గాయాలు పట్టబడుతూ ఎన్నో జరుగుతుంటాయి లోకంలో ఉన్నప్పుడు. ఇవన్నీ భరించేస్తాం, ఇవన్నిటినీ సహించేస్తాం. కానీ నేను బాగు చేస్తాను, నేను చెక్కుతాను, నీకు ఒక రూపనిస్తాను, నువ్వు ఎలా ఉండాలో నేను తయారు చేస్తాను, నేను స్థిరపరుస్తాను, నీకు లోటు లేకుండా, కొదవ లేకుండా, ఎక్కడ నీ దినములు అంటే నీ బ్రతుకు దినాల్లో ఇబ్బందులు కలగకుండా సుఖజీవముతో కూడినంటి క్షేమము, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆశీర్వాదం అన్నీ ఒకటి కాదు. ఈ మాట మనకి ఎక్కడ దొరుకుతుందంటే కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో 6వ వచనంలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దావీదు గారు ఆ 23వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాటలు రాశారు. ఆ 23:6వ వచనంలో నా బ్రతుకు దినములన్నీ కూడా నీ కృపాక్షేమములు, ఆ పైన అంటాడు, నీ మందిర ఆవరణము నిత్యము నివాసించు. ఇక్కడ అదే చెప్తున్నాడు. హోషేయ కూడా చెబుతున్న మాటలమే.
తిరిగి రమ్మని పిలవడం అదే, తిరిగి వారికి చెప్పడం అదే. మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, మన దేవుడని యెహోవా నన్ను పంపించున్నాడు. ఇప్పటికైనా మరలండి ఆయన వైపు, ఇప్పటికైనా విడిచిపెట్టండి మీ దుర్మార్గత, మీ దుష్టత్వం, మీ చెడుతనం, మీ పాపం, మీరు పరుల పట్ల కలుగునటి కీడులు, మీరు చేసిన దౌర్జన్యాలు, హత్యలు, వీటన్నిటిని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని మరలా ఆయన స్వరూపంలోకి చెప్పుకుంటాను, మరలా ఆయన పోలికలకు ఇస్తాను, మరలా మిమ్మల్ని ఆయనలాగే తీర్చిదిద్దుకుంటాను. వీటన్నిటిని విడిచి ఆయన వైపు మరలండి. విషయ ప్రకటన చేస్తున్నాం. మనము విషయ గ్రంథంలో ఇంకొక చోట మాట్లాడతాం. సరే మాట చూద్దాం. ఆరోగ్యంలో అనుకుంటాను. ఈ జనులు జ్ఞానము లేకే నశించుచున్నారు. స్పష్టంగా విషయ ప్రవక్త మాట్లాడుతుంది. ఈ జనులు జ్ఞానము లేకే నశించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాట విషయ ప్రవక్త సిగ్గవారిని జనగమా అని పిలుస్తూ విషయ ప్రవక్త గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, జ్ఞానము లేని పనులు మనం జరిగిస్తాం. అందుకనే యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఆయన మీ యొద్దకు ఉదయం తప్పగా వచ్చే రీతిగా వస్తాడట. తప్పనిసరిగా ఆయన వచ్చేది ఎలా వస్తాడంటే వర్షం అనే వస్తాడట. తొలకర వర్షం, కరువుల వర్షం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి జ్ఞానం నేర్చుకోవాలి. ఈ జనులు దొరికిందమ్మా. సరే నేను చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రేమ దేవుని పెట్టారా, దేవుడు నిన్ను బాధ పెట్టి, నిన్ను హింసపెట్టి, నిన్ను నలగగొట్టి, నిన్ను అవమానపరిచి, నిన్ను దూషించి, నిన్ను ఎంత మాత్రం కూడా పరుల చేతికి అప్పగించదు. ఆయన ఈ మాట చెప్పాడంటే ఖచ్చితంగా నిన్ను బాగు చేయాలని ఉద్దేశమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఖచ్చితంగా నిన్ను సరిచేయాలని ఉద్దేశం ఆయన ఉద్దేశం. అంతే తప్ప నిన్ను అపహాసించాలను, నిన్ను బాధించాలను, నిన్ను అనేకుల మధ్య దుఃఖ పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్తాడు 5వ వచనం ఏమంటాడంటే, కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని ఒంటి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించినాను. నేను ఒకరిని బలిని కోరేవాడిని కాదు. హల్లెలూయా. దేవుడు నేను అలా చూడాలనుకుంటున్నాడు అంతే. నువ్వు చావటమా, లేకపోతే నువ్వు చనిపోవటమా, నువ్వు బలైపోవడమా, ఇది కాదు ఆయన కావాల్సింది. ఒక వెలుగుగా నిన్ను చూడాలి. దాని కొరకే మనం నిలబడుతున్నాడు అంతే. శుద్ధ సువర్ణముగా మార్చబడాలి. అనేకుల జనుల మధ్య ఒక దీపస్తంభంగా నేను చూడాలి. సర్వ జనుల మధ్య ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కనబడాలి. దేవుని జనాంగం అంటే అంతే ఆయన ఉద్దేశం. దేవుని జనాంగం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అన్యజనుల్లోంచి నేను ప్రత్యేకపరచుకున్నాను అన్నాడు. మన కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 4వ వచనం, ఆయన పాపము భయము నుండి పాపము చేయదు. నీకు నిజంగా భయం ఉంటే పాపము చేయడానికి నువ్వు పరుగులెత్తావు. ఆయన నిన్ను కొట్టి నేను బాగు చేశాడట. అక్కడ ఉంటా. దేవుని స్తోత్రం.
దావీదు అడుగుతున్నాడు, బాగుచ్చాయి పాపంలో పడిపోవాలి, నువ్వు శిక్షిస్తే నేను సరిచేయను. దేవుడు మనల్ని ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన మనము చెడిపోము. తండ్రి కుమారుని ఒక దెబ్బ కొడితే చెడిపోతాడనా? వాడు బాగుపడాలని, వాడు దారి తొలిగిపోకూడదని, దారి తప్పిపోకూడదని, వాడు సరైన సన్మార్గంలో కుమారుని నడవలసిన త్రోవలో నడిపించాలని శరీర సంబంధమైన తండ్రికి ఇన్ని ఆలోచనలు ఉంటే, మరి ఆత్మ సంబంధమైన పరలోకం ఉందంటే సృష్టికర్తకు తండ్రికి మనం ఎలా చూడాలనుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. మన ఆలోచనలతో చూడవద్దు దయచేసి దేవుని వాక్యాన్ని. ఆయన మనసుతో చూడండి, ఆయన ఆత్మతో చూడండి, ఆయన ప్రేమతో చూడండి. తేటగా ఆత్మీయ కన్నులతో దేవుని కనుదృష్టి చేత మనం చూడాలి వాక్యాన్ని. అప్పుడే నీవు సరైనటువంటి రీతిలో ఆత్మపూర్ణత కలిగి జ్ఞానమును సంపాదించుకోవడానికి నువ్వు పరుగున దేవుని సన్నిధికి వస్తావు. ఈరోజు జ్ఞానం లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. జ్ఞానం చాలా అవసరం. నిన్న కూడా చెప్పాను, జ్ఞానం ఎంత అవసరం అంటే ఆపద వచ్చినప్పుడు తప్పించుకోవచ్చు, ఉరి వడ్డినప్పుడు తప్పించుకోవచ్చు. అనేకమైన వాటిల్లో మనం చేయగలవచ్చు. అనేకులు ఎదుట జ్ఞానం వల్ల నువ్వు తలగా ఉండొచ్చు. జ్ఞానము నీ కలంకరంగా ఉంటుంది, జ్ఞానము నీ కంఠభూషణంగా ఉంటుంది, జ్ఞానము తలకు మారికగా ఉంటుంది. జ్ఞానము అనేకుల కంటే పైకి తలని పైకి ఎత్తేవాడిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే చదువు సార్, చదువు 4. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు, నువ్వు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. హల్లెలూయా. అది యాజకుడా, దైవజనుడా, సువార్తికుడా, విశ్వాస, ఇలా గమనించాలి. జ్ఞానం వచ్చినప్పుడు మనం నడుచుకుంటే మన పిల్లలు ఎప్పుడు ఆయన జ్ఞాపకం ఉంటారు. ఒకవేళ జ్ఞానము తప్పి వాక్యమును మరిచి, కట్టడాల మరిచి, శాసనాల మరిచి, దేవుని ధర్మశాస్త్రం విడిచి ఇష్టానుసారంగా తండ్రి అయిన దేవుని అడ్డు పెట్టుకొని, నేను రక్షకుడైన క్రీస్తుని నమ్మని అడ్డు పెట్టుకొని, నేను పరిశుద్ధాత్మ దేవుని కర్మను అడ్డు పెట్టుకొని మన ఇష్ట సౌభాగ్యాలుగా వెళ్ళిపోతే నీతో అయిపోలేదు. గుర్తుపెట్టుకో, నీకంటే నీ తర్వాత వాళ్ళు చాలా అవసరం దేవుడికి. నిన్ను ప్రేమించిన దానికంటే నీ పిల్లలు మరీ ఎంతగా ప్రేమిస్తాడు, మరీ ఎంతగా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే పిల్లల మీద దావీదు ప్రేమ ఉండాలని దావీదు అడుగుతాడు దేవుడు. తరతరాలు నీ కృపానిగా ప్రేమ, తరతరాలు కూడా నీ ప్రేమ నా పిల్లల మీద ఉండాలని దావీదు అడుగుతాడు. నీతో ఆయన ప్రేమ అయిపోలేదు. నీ పిల్లల మీద క్రీస్తు ప్రేమ ఏలుబడ్డములు కాక. ఆమేన్. నిక్షేమగా ఆయన ప్రేమ నీ కుటుంబం మీద, నీ వంశం మీద, నీ పిల్లల మీద ఉంటేనే ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయనకు విరోధమైన కార్యాలు చేసి, ఆయనకు వ్యతిరేకంగా బ్రతికి, ఆయన కట్టడాలు మరిచి, ధర్మశాస్త్రం విడిచి, జ్ఞానం లేకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసేసుకొని మనకు నచ్చినట్లుగా ప్రవర్తించేసి, నోటికి ఏ మాట వస్తే ఆ మాట ప్రకటించేసి, ఎలా పడితే అలాగే జనుల మధ్య మన ఇష్టం నడిచేసి, నేను పెర్ఫెక్ట్గా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతురాన్ని, నేనే భక్తిపరుని, నేనే బైబిల్ చదవగలను, నేనే వాక్యం చదవగలను, నేను తప్ప ఎవరు చేయడం. ఈ ఆమోహంలోంచి బయటకు రావాలి, ఈ గర్వంలోంచి బయటకు రావాలి. మనం చెప్పుకోవడానికి కానీ నీలో వాక్యం నిలుచుందో లేదో మనం ఎప్పుడు పరిశోధన చేసుకోవాలి.
ఒక్కటి మనం నేర్చుకోవాలి. లోకంలో సచ్చినంతకాలం సచ్చావు, లోకంలో సచ్చినంతకాలం చచ్చావు, లోకంలో సచ్చుకునే బ్రతుకున్నావు, కానీ నువ్వు సచ్చావు లోకంలో. కానీ లోకాసలకు లోకంలో ఉన్న వాటిని నువ్వు విసర్జించి క్రీస్తులో తిరిగి పునరుజ్జన్మ పొంది లోకంలో సచ్చిన వాడు అనే క్రీస్తులో బ్రతుకుండడానికి క్రీస్తు యొద్దకు నువ్వు వచ్చావు. నువ్వు నూతన జన్మించావు. లోకంలో ఉన్న దాన్ని అంతే మరలా ఐగుప్తిని నీ వెంట నానబుక దాన్ని విడిచిపెట్టుకుంది. దాన్ని విడిచిపెట్టే ఒకే ఒక విషయంలో భయపడి, నిన్ను ప్రేమించిన నీ తండ్రి అంటే నీ దేవుడు, నా సొంత రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడు. నా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ భూమాకాశంలో సృజించిన సృష్టికర్తకు దేవుడే, ఆయన ఒక్కడే దేవుడు అని ప్రకటిస్తూ విశ్వసించావు. చూసావా? అది నిశ్చయముగా నువ్వు పలికిన మాట స్థిరపరచబడాలంటే అప్పుడు ఇదే చెప్పాడు. ఆరోగ్యం ఇందా మనం చదువుకున్న ఆరోగ్యంలో ఆయన చెప్పిన మాట అది. ఒకసారి చూడండి అన్నమాట. 2వ వచనం. 2 దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికించను, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడో దినాన ఆయన మనలను ఏం చేస్తారంట? స్థిరపరచును. ఈ స్థిరపరచు అన్న మాట ఎందుకు చదివించారంటే ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రకటించడం, బోధించడము, చెప్పటము, అనేకుల దగ్గర గొప్పలు చెప్పుకొని మెప్పు పొందడం కాదు. చిమ్మగా దేవుడు అక్కడే ఆయన యేసుక్రీస్తు ప్రభువును నమ్మితే ఒక్క విషయంలో నువ్వు సస్తు బ్రతుకు. నువ్వు నమ్మిన నీ దేవుడు నీలో నుంచి బయటికి పోతాడేమో అని దినము వధింపబడిన గుర్రె పిల్లలకు సాగు అంతే. అనే నేనైతే అలాగే బ్రతుకుతాను. నా మాట కూడా ఇక్కడ రాశాను కదా, ఒకసారి చూడము. పైన 5వ వచనం. హల్లెలూయా. వధింపబడిన గొర్రె పిల్ల వలె దినము నేను చేసిన చిన్న తప్పిదము కూడా ఒకవేళ నన్ను విసర్జించి నన్ను విడిచిపెట్టి బయటికి పోతాడేమో సస్తు బ్రతుకుతూ భయపడుతూ సస్తు బ్రతుకు. దేవుని యొక్క భయభక్తులు ఇదే. ఆయన ఉన్నంతకాలం నువ్వు సేఫ్, నీ పిల్లలు సేఫ్. నీలో ఉన్నంతకాలము నీ విశ్వాస సత్యతలో ఎక్కడ మార్పడదు. ఏ రోజైతే నీకు భయం లేదో నువ్వు నిజంగా విశ్వాసఘాతుకుడివే, దేవుని మోసపరిచేవారమే. హోషేయ కంటే పెద్ద భక్తి పనులు కాదు. హోషేయ ప్రవక్త కంటే గొప్పగా ధర్మశాస్త్రం ధ్యానించినట్టు వారు కాదు. మనం యాజకుడైనా, దైవజనుడైనా, సేవకుడైనా, సువార్తికుడైనా, మరి ఎవరైనా సరే జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా, యెహోవా యందు నమ్మిక ఉంచకుండా, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించకుండా, యెహోవా యొక్క వాక్యాన్ని అనుసరించకుండా, ఆయన శాసనాన్ని అనుసరించకుండా, ఆయన కట్టడాలు అనుసరించకుండా, ఆయన యొక్క జ్ఞానము నేర్చుకోకుండా ఒకసారి 2 సార్లు 10 సార్లు 100 సార్లు చదివేసాన్ని తెలుసనేసి మన ఇష్టానుసారంగా నోటి మాటల బట్టి మాట్లాడితే దేవుడు అలాంటి పాటలు విడిచిపెడతాడు, అలా వెళ్ళిపోతాడు. ఎందుకంటే నక్కలకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. ఈ దేహమైన ఆలయంలో పరిశుద్ధ దేవుడు నివసించడం గల కారణం ఏంటంటే నీవు పరిపూర్ణత చెంది పరిశుద్ధత కలిగి నీ దేహము, నీ హృదయము పరిశుద్ధంగా క్రీస్తు రక్తము చేత కడగబడి, దేవా నా హృదయంలోకి రండి, నా
నాలోకి రండి. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉంటాను. నీ మాట, నీ వాగ్దానం, నీ పరిశుద్ధి చూసి నీలోకి వచ్చి ఉండడం నేను ఇష్టపడతాను. అలాంటి పరిశుద్ధతను, అలాంటి మాట, దేవుడితో చేసిన నిబంధన మరిచి జ్ఞానము లేకుండా దేవునికి విరోధంగా నడుచుకుంటే మనం తప్పనిసరిగా దేవుని ఎదుట ద్రోహులమే, దోషులమే, ఖచ్చితంగా దోషులమే. ఎందుకంటే మాట ఇచ్చాం, మాట తప్ప. వాగ్దానం ఆయన చేసింది, ఆయన నెరవేర్చాడు. మనం మాట ఇచ్చాం, ఆ మాటలు తప్ప. కాబట్టి మన ద్రోహులు. దోషభర్తం అనేది జనంగమా, పాపిష్ట జనంగమా, దోషభర్తం అనేది ప్రజలారా, యెషయా గ్రంథంలో చెప్తున్నాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడి ప్రతి మాటలో చాలా విశిష్టమైన మర్మం ఉంది. యాకోబు 1లో చెప్తాడు కదా, 5లో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవైంది అన్నది అడుగుడి, ధారాళముగా దయచేస్తాడు. దేవుడి దగ్గర అడుగు. వాక్యం చదువుతున్నాం, ఆ వాక్యం చదివినప్పుడల్లా కూడా మనం ఆమెను పలుకు, అది నీకు అర్థమైతే 1-10 చదువు ఆ మాట. జ్ఞానంతో నింపనడు. సొలొమోనుకి ఇచ్చాడు, నీకు ఎప్పుడా? సొలొమోను జ్ఞానంతో నింపండి, నీకు ఎప్పుడా? దానియేలు జ్ఞానంతో నింపండి, నీకు ఎప్పుడా? యోసేపుని జ్ఞానంతో నింపండి, నీకు ఎప్పుడా? యాకోబుని జ్ఞానంతో నింపండి, నీకు ఎప్పుడా? దావీదట గొప్ప మాట చెప్తాడు 19వ కీర్తన. వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలిగిన వాడట దావీదు. ఎంత గొప్ప మాట అండి. అది ఎన్ని కోట్లు పెడితే వస్తుంది మాట. అలాంటి విశేషమైన జ్ఞానం నాకు దయచేసిన దేవుడు. తప్పనిసరిగా దేవుడు ఎల్లప్పుడూ వెన్నంటే ఉండి, నీలో ఉండి, నీతో ఉండి, లోకమును జయించుకుంటూ, లోకాసులను అతమర్చుకుంటూ, లోకంలో ఉన్నటన్నిటిని అణగదొక్కుతూ నువ్వు క్రీస్తులో పరిపూర్ణత చెందేలాగా ఒక జ్యోతి వలె ఈ లోకంలో నువ్వు వెలిగిస్తావు. దేవాది దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ, అన్యోన్య సహవాసం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.